ఒక విశ్రాంతి వైద్యుడి మీద ఒక భారీ సైబర్ అటాక్ అయితే జరిగిందనమాట. ఆ సైబర్ అటాక్లో అతను ఏకంగా 1.10 కోట్ల రూపాయలు అయితే పోగొట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఇది మళ్ళీ ఎక్కడో జరిగిందనుకుంటారు, మన బాపట్ల జిల్లా చీరాలలోనే జరిగింది గైస్. ఇక విషయంలోకి వస్తే బాపట్ల జిల్లా చీరాలలో ఒక రిటైర్డ్ డాక్టర్ దగ్గర నుంచి ఏకంగా 1.10 కోట్ల రూపాయలు అయితే హ్యాక్ చేశారు. ఇది ఎలా జరిగిందంటే, ఈ నెల 11న ఆ డాక్టర్కు ఒక అన్నోన్ నెంబర్తో ఒక పర్సన్ అయితే కాల్ చేశాడు. మీ ఆధార్ నెంబర్తో ఒక సిమ్ అయితే యాక్టివేట్ అయింది. ఆ సిమ్ నుంచి ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే హెరాస్మెంట్స్తో కూడిన మెసేజ్లు అయితే పంపిస్తున్నారు. అందుకు మీపై ముంబైలో కేసు అయితే రిజిస్టర్ అయ్యిందని ఇన్ఫామ్ చేశాడు. ఈ కేసు నుంచి మీరు బయటపడాలి అంటే ప్రణయ్ అనే ఆఫీసర్తో మాట్లాడాలని చెప్పాడు. కొద్దిసేపటికి ప్రణయ్ అనే పర్సన్ ఆ డాక్టర్కు వీడియో కాల్ చేసి ఆఫీసర్గా పరిచయం చేసుకున్న అతను పూర్తిగా కనిపించకుండా మాట్లాడాడు. ఇక్కడ మనీ లాండరింగ్ కేసు ఒకటి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన అమౌంట్ అండ్ అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే ఉంది. మీరు దాని నుంచి బయటపడాలి అంటే మీరు దాంట్లో ఉన్న అమౌంట్ పలానా అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయండి. ఆర్బీఐ వాళ్ళు దాన్ని చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ పంపిస్తారని చెప్పడం అయితే జరిగింది. అలా మొత్తం ఈ డాక్టర్ సార్ అయితే 1.10 కోట్ల రూపాయలు అయితే పంపించడం అయితే జరిగింది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ అయితే చెక్ చేసినట్లు ఒక ఫేక్ సర్టిఫికేట్ని అయితే ఆ డాక్టర్కి అయితే పంపాడు. ఆ తర్వాత రోజు ఈ డాక్టర్ సార్ ఫోన్ చేస్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తను మోసపోయానని గ్రహించి ఆ డాక్టర్ సార్ చీరాల 1 టౌన్లో అయితే కేసు పెట్టారు. కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని సిఐ సార్ అయితే చెప్పారు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ ఎక్కడో జరగలేదు, మనం రోజు తిరుగుతున్న చీరాలలోనే జరిగింది. నిన్నటి దాకా చీరాలలోనే ఉంది. ఏమో ఎవరికి తెలుసు, రేపు మన మీద జరగచ్చేమో. సో కాబట్టి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి ఇంటర్నెట్తో. అండ్ అలాగే అన్నోన్ పర్సన్స్ కాల్ చేసినా ఇగ్నోర్ చేయండి గైస్. స్టే సేఫ్, స్టే ట్యూన్. థ్యాంక్ యూ గైస్.